సహోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మన ఎస్సీలకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయబడిన శ్రేష్ట అంటే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడో విడుదలైందండి. అయితే ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, ఈరోజే చివరి తేదీ మనం ఆన్లైన్లో అప్లై చేయటానికి. ఇక్కడ చూపినట్టుగా ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 10th October 2025 టు 30th October 2025. అంటే ఈరోజు 5 గంటలకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన సమయం అయిపోతుందండి. తర్వాత ఒకవేళ అప్లై చేయాలన్నా చేయలేము. అలాగే కరెక్షన్ విండో అంటే ఏదైనా మిస్టేక్స్ అవి ఉన్నా మనం దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి రేపటి నుంచి అంటే 1వ తరగతి 1 November 2025 టు 2 November 2025 అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 2వ తారీఖు వరకు ఈ విండో ఓపెన్ చేయబడుతుందండి. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఈ అప్లికేషన్కి సంబంధించిన డేట్ అయిపోతుందండి. దయచేసి ఎవరైనా అప్లై చేయాలనుకున్న వారు ఈ శ్రేష్ట స్కీమ్కి అప్లై చేయండి. దీనికి ఎలిజిబుల్ ఎవరంటే 8th క్లాస్ చదివేవారు, అలాగే 10th క్లాస్ చదివేవారు. అంటే 8th క్లాస్ చదివేవాళ్ళు 9th క్లాస్కి, 10th క్లాస్ చదివే చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్. అడ్మిషన్ అండర్ శ్రేష్ట స్కీమ్ ఇన్ స్ట్రిక్ట్లీ మెరిట్ బేస్డ్ యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ MOSG అండ్ The eligibility for admission class 9th and class 11th under the scheme is under student belonging to scheduled caste. ప్రతి ఒక్కరు ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్కే ఈ స్కీమ్ ఉందండి. ఆ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. స్టడీయింగ్ ఇన్ క్లాస్ 8th and 10th ఇన్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్. ఏదైతే 25-26లో 8th క్లాస్ చదువుతున్నారో లేక 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అండి. పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ అప్ టు 2.5 lakhs. అంటే పేరెంట్స్ ఇన్కమ్ ఎంత ఉండాలంటే మినిమం అంటే మ్యాక్సిమం 2.5 lakhs, సంవత్సరానికి 2,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే, దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అండి. క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ క్లాస్ 9th షుడ్ బి బోర్న్ బిట్వీన్ 1/4/2010 అంటే 4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2010, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2014 మార్చ్ 31వ తారీఖు లోపల పుట్టినోళ్ళు అయి ఉండాలి. క్యాండిడేట్ ఆప్టింగ్ అంటే 9th క్లాస్ జాయిన్ అయ్యే వాళ్ళు 2010 నుంచి 2014 మధ్యలో పుట్టినోళ్ళు అయి ఉండాలి, ఏప్రిల్ నుంచి మార్చి మధ్యలో. అలాగే 11th అంటే 11వ తరగతికి మీరు అప్లై చేసుకునే వాళ్ళు అయితే 2008 ఏప్రిల్ నుంచి 2012 మార్చి మధ్యలో పుట్టినోళ్ళు అయి ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. మంచి మంచి స్కూల్స్ దేశంలో ఉన్న CBSE సిలబస్ ఉన్న హాస్టల్స్తో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్కి మీరు పొందాలి అంటే ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో తప్పకుండా ఈ స్కీమ్కి అప్లై చేయండి. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. దయచేసి ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వారు ఈ స్కీమ్కి అప్లై చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు అవైలబుల్ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ 9502868294. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ కాదు కానీ వాట్సాప్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని వాట్సాప్లో సంప్రదించండి. థ్యాంక్ యూ.